ఫ్రెండ్స్, ఇది శ్రీ భ్రమరాంబ సమేత వనమల్లికార్జున స్వయంభూ లింగేశ్వర స్వామివారి ఆలయం, మొగల్టూరు, పశ్చిమ గోదావరి జిల్లా. ఇక్కడ స్వామివారు స్వయంగా వెలిచారంటండి. ఇక్కడ వచ్చేసి బ్రహ్మసూత్రాలు ఉన్న శివలింగం ఇది. గుడి ఇదంతా చుట్టుపక్కల ఆవరణం అండి. గుడిలోకి ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ రాగి చెట్టు, పక్కనే అమ్మవారు, భ్రమరాంబిక అమ్మవారు. ఫ్రెండ్స్, ఇదే శివలింగం. నందీశ్వరుడు, ఇక్కడ వినాయకుడు. ఇదేనండి బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం. ఈ లింగానికి మన చేతితో స్వయంగా శంఖంతో నీళ్లు పోసి అభిషేకం చేసుకోవచ్చు. స్వయంగా తాగి అభిషేకం చేసుకోవచ్చు. మన కోరికలు ఏం కోరుకున్నా కానీ సోమవారం నెరవేరుస్తారంటండి. చెప్పండి స్వామి. ఈ ఆలయ ప్రాంగణం అనేది ఈ మధ్య ఒక 10 ఏళ్ళ కింద నుంచి డెవలప్ అయిందండి. అంతకుముందు 5000 సంవత్సరాల నుంచి పొలాల మధ్య వాటి మధ్య కూడా ఈ లింగాన్ని ఉంచేది. ప్రతి శివరాత్రికి వచ్చి చక్కగా అభిషేకం చేసుకుని వెళ్ళేవారు పెద్దలు. ఈ రాను ఏమైందంటే పెద్దలందరూ కలిసి దీన్ని ఎలాగైనా డెవలప్ చేయాలని చెప్పి చేశారు. ఇది కూడా ఏంటంటే బ్రహ్మసూత్రంలో లింగం కాబట్టి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఏదైనా మనం అనుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. కాబట్టి ఈ లింగాన్ని తప్పనిసరిగా ఎవరైనా వచ్చి స్వయంభూ లింగేశ్వర స్వామి అంటే మనకి ప్రతి లింగాన్ని మనం దర్శించుకుంటాం, కానీ ఈ లింగాన్ని ముట్టుకుని దాన్ని పెట్టుకుంటే మన మనసులో ఏదనుకుంటే తప్పనిసరిగా జరుగుతుంది. ఇది 5000 years 5000 సంవత్సరాల కిందటదండి. అప్పుడు అంటే ఈ లింగం కూడా మనం ఎలా అప్పట్లో కొంతమంది దీన్ని పైకి తీద్దామని తీసేటప్పటికి ఆ లింగాన్ని కూడా ఏంటంటే కనీసం 7 తాడి చెట్ల లోతు ఉండేదండి. ఓకే. అలాగే కూడా 6 ఉన్నాయి ఇంకా కింద. తవ్వి ఏం చేశారు వాళ్ళు కూడా ఏంటంటే ఇంకేం చేయలేక ఆ లింగాన్ని అలా ఉంచేశారు. అప్పటి నుంచి అలాగే పక్క ఒరుగు ఉంటుంది అది లింగం. అలాగే దీనికి కూడా ఏంటంటే పైన హోల్ ఒకటి పెట్టారు. ఇదివరకు ఏమైందంటే పందిరిలో వేసేటప్పుడు ఆ పందిరి కూడా ఏమైందంటే ఆయన మహత్యం వల్ల మంటలు వచ్చేసేవి. అందువల్ల పైన హోలాలు ఉంచుతారు. వెలుగు అనేది సూర్యుడు వెలుగు పడుతుంది కంపల్సరీ ఆయన మీద. అలాగే వర్షం వచ్చినప్పుడు కూడా చుట్టూ పడుతుంది కూడా ఆయన మీద పడతాడు ఎప్పుడు చూసినా సరే. అలాగే అందులో ఒక్కొక్కసారి ఏంటంటే పౌర్ణమి అమావాస్యకి కూడా ఏమవుతుందంటే నీళ్లు పోసినప్పుడు ఒక్కోసారి నిల్వ ఉంటే ఒక్కోసారి నిల్వ ఉండవు. దాని అంతటా అదే జరుగుతుంది. మనం ఏం చెప్పక్కర్లేదు అసలు ఎటువంటి పరిస్థితులు. అదండి తప్పనిసరిగా మనం ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన లింగం అనమాట. అసలు లింగాన్ని మనం ఎంత దర్శించుకుంటే అంత మంచిది. మన జీవితంలో మనం ఒక్కసారైనా లింగాన్ని దర్శించుకుంటే ఆయన ముట్టుకోవడం ఎంతో అదృష్టం. కాశీకి వెళ్ళి వచ్చినంత పుణ్యం. మనకి కాశీలో కూడా ముట్టుకోనివ్వట్లేదు ఇప్పుడు. అదే ఎంత అదృష్టం. బ్రహ్మసూత్ర అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ముగ్గురు ఇక్కడే ఉంటారు. ఆయనకి 8 భుజాలు ఉంటాయి.
ఆ 8 భుజాలు ముట్టుకుని ఎవరైనా దండం పెట్టుకుంటారో వాళ్ళు ఎంతో అదృష్టం అనమాట. మనం లింగాన్ని ముట్టుకుండగానే 8 భుజాలు ముట్టుకోం. అదే 8 భుజాలు కావాలంటే మనం కూడా చూడొచ్చు, కింద ఉన్నాయి. ఆహా. ఆ 8 భుజాలు ముట్టుకుని దండం పెట్టుకోవాలి తప్పనిసరిగా కూడా. ఎవరైనా మన నుదురుని ఆంచి దండం పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. ఆ, ఎందుకంటే మన తలలో ఉన్న సూత్రం ఏమవుతుందంటే ఆయన తగిలిన వెంటనే మన జ్ఞానం డెవలప్ అవుతుంది. ఓకే. అందుకని తప్పనిసరిగా ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలన్నమాట. అది చేసుకోవడం మరి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత అనమాట. ఇక్కడ బాగా చెప్పారు. ఇదిగోండి ఫ్రెండ్స్ శివలింగము. ఇదిగోండి సోమవారు చెప్పినట్టు పైన హోల్ అండి, అంతా ఓపెన్లో ఉంది పైన. ఇదేండి ఇది. ఓకే ఫ్రెండ్స్.